జీవించినాం. మనం చనిపోయిన తర్వాత మృతి నొందిన తర్వాత ఇక్కడ ఏమంటాడు చెప్తలే అంతటా ఇప్పటి నుండి ప్రభువు నుండు ముచ్చులు ధన్యులని రాయబడి ఉన్నది. ఎవరికి? ప్రభు ఇప్పటి నుండి ఈ రోజు నుంచి ప్రభువు నందు చనిపోయినటువంటి మృతులైనటువంటి వారికి ధన్యులని వ్రాయబడి ఉన్నది. అది ఎవరికి వర్షిస్తుందంటే ఇప్పుడు సరే మన సందర్భం కాదు, మనం చెప్పవు అంటే దేవుళ్ళు ఉన్న వాళ్ళ వారికి వర్షిస్తుంది. చనిపోయిన వాళ్ళే ధన్యులు అంటాడు ఇక్కడ దేవుడు. బ్రతుకున్న వాళ్ళము ధన్యులం కాదు, మనం పాపలం అంటాడు. ఆయనలో ఉండి ఆయన జీవించేంత కాలం కూడా ఆయనలో ఉండి ఆయన ఇష్టానుసారంగా ఆయన వాక్యానుసారంగా జీవిస్తే చనిపోయినా కానీ వాళ్ళు చనిపోయినట్టు కాదు, వాళ్ళు ధన్యులు అంటాడు. తర్వాత వారు తమ ప్రయాసములను మాని విశ్రాంతి పొందుతారు. ఇప్పుడు భూలోకంకి వచ్చినప్పుడు సరే ఆ రోజున యేసుప్రభువు వచ్చినప్పుడు మన కొరకు వచ్చి ఎన్నో ప్రయాసాలు అనుభవించిండు, ఎన్నో శ్రమలు ఉందిండు. కానీ ఆయన మన యేసయ్య గురించి మనం ఉన్నట్లా మన గురించి మనం మన ప్రయాసాలని అన్నిటిని వదిలిపెట్టి ఏది పస్తులు నేను చెప్పినట్టుగా దేవుళ్ళో ఉంటే ఎన్ని వదిలిపెట్టి కూడా వాళ్ళు విశ్రాంతి నొందుదురు అని వాక్య భాగంలో మనకు సెలవిస్తుంది. తర్వాత వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నది. అమ్మా ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా. మనం ఇది 2 3 అన్నది కాదు, 10 మంది అన్నది కాదు, 50 మంది అన్నది కాదు, ఎంతమంది అయినా ఉండి ఇక్కడ దేవుడి వాక్య భాగము సెలవు ఏమనిస్తుంది? వారి క్రియలు. అమ్మా వారి క్రియ తల్లి గర్భం నుంచి మనం పుట్టినాం, మంచి జన్మే పుట్టినాం, ఆ తర్వాత ఎలా జీవిస్తున్నాం అన్నది ముఖ్యం. మనం ఈ పాప